గారు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ తరపున ధన్యవాదాలు, నమస్కారాలు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే అబద్ధపు పునాదుల మీద అధికారంలోకి వచ్చింది. తెలంగాణ సమాజం మొత్తాన్ని కూడా ఏదైతే 6 గ్యారెంటీల పేరుతో ఒక గారడి చేసి తెలంగాణ ప్రజలందరికీ కూడా కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు, కేసీఆర్ పాలనలో ప్రతి రైతు చేతుల్లోకి రైతులు అడగకంటే ముందే రైతుల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళినటువంటి చూసాం. మనం ఏ రైతునైనా కూడా మనం తట్టిలేస్తే కేసీఆర్ పాలనలో మేము ఏ రోజు కూడా ఇబ్బంది పడలేదు. మాకు రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, మా పొలాల్లోకి నీళ్లు రావడం కావచ్చు, లేకపోతే మాకు వచ్చినటువంటి విద్యుత్ అంతరాయం లేని విద్యుత్ మాకు వచ్చినటువంటి తీరు కావచ్చు, మేము ఏ రోజు కూడా ఇబ్బంది పడలేదు. రైతు సెంట్రిక్ గానే రాజ్యాన్ని పాలించేటువంటి నాయకుడు కేసీఆర్ గారు దూరదృష్టితో. సో ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే, రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి నోటి నుంచి వచ్చేటివన్నీ కూడా మాటలు కావవి, నీటి మూటలు అని తేలిపోయింది. తను ఎప్పుడు కూడా అబద్ధపు పునాదుల మీదనే తన రాజ్యాన్ని, తన రాష్ట్రాన్ని, ప్రజల్ని, కాంగ్రెస్ పార్టీని నిర్మించాలనే ప్రయత్నం చేశాడు. ఇవాళ అది బోల్తా పడబోతా ఉంది. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోవడం కోసం తంటాలు పడతా ఉన్నాడు. ఎక్కడికంటే ఎక్కడికి. ఇప్పుడు యాదగిరిగుట్టకి వెళ్తే యాదగిరి నరసన్న మీద ఒట్టేసుకొని, నా నమ్ముండ్రి నిజం చెప్తున్నా, ఇగో యాదగిరి నరసన్న మీద ఒట్టేసి చెప్తున్నా, ఆగస్టు 15వ తారీఖున నేను ఇవ్వకపోతే అంటున్నాడు. ఇవాళ అదే మా హరీష్ రావు గారు ఒక మాట చెప్పారు.